నామంటే వాళ్ళ కొడుకు ఎన్నిసార్లు అంటే ఎవరు వాడకావు ఓ దేవుడా మొలకప్పుడే కంత పేరు వచ్చిందంటే పెరిగి మాకైనాక నా కొడుకులా బతకనిచ్చాడా వాడు ఏం చేయాలరా ఓ లోకమా రాయకపోలే చెప్పరే వాళ్ళ ప్రజలోకం సాలము లేదు చేపలు అట్ట కాదు నా కొడుకులు బతకాలానికి ఏంటంటే ఆ మరది కొడుకు చామంతి రాదును మొలకప్పుడే సంపాలే మరి మాకైనాక గొడ్డళ్ళకు మరల పడతాడు పోరడు మరి ఆ కొడుకును అందుకే అన్నర మెరుపుతోని ఆరుపు తీయాలి రంక నేర్చినమ్మ బొంగ నేర్చాలి రంక నేరవాలి దొంగతనం చేయంగానే సరిపోదు దొంగతనం ఎత్తాంటే ఎమ్మడి పడితే ఉరక రావాలి ఉరుకుతానే గోడ దురక రావాలి దునికినాక దొరికితే బొంగ రావాలి అయ్యా చామంతి రాదని చంపుతాడు నా మూడు మైనం బిరాదు కొంటాడా అట్లా కాదు కయ్యం లేని ఇట్లా కయ్యమే పుట్టాలి లొల్లివే పుట్టాలి జవడలేని ఇట్లా జవడమే పుట్టాలి కూడిన సంవత్సరం కుక్కల పాలు కావాలి పొరడు కావాలంటే నేను ఒక నాటకం ఆడిందాన్ని కావాలన్నా మా ఇంటికి వచ్చేసరికి ఏమో నాటకం అయ్యా అయ్యా మన కొడుకులు బతకాలంటే మీ తమ్ముని కొడుకు చంపుదాం అంట వాడు ఊకుంటాడు వాడు ఓ అన్న లేరు మీ తమ్ముడా తమ్ముడు లేరు చిన్న లేరు పెద్దనాయన లేడు వాడే చేసుకున్న మొగని అరే వారి వీరంటే 195 ఏళ్ళు బతుకుతున్నాడు మొగోడు ముందు వరకు ఆయన బతికే తొక్కది కానీ అయితే ముందు వరకు ఆయన 200 కథ నా మొగడైతే సంవత్సరం ఎవరి బాధ ఇంత ఉన్న బోలు తీసుకుపోయింది ఆకిత వారేసిందమ్మ మనసులే పోగా సంవత్సరం ఏమైంది మా ఇంట్లక గోనిట్లక చెప్పు వాడు పేరు కచ్చినాక నా సంవత్సరం ఇంటి ఎందుకు లేకెందుకు నా పేరు ఇంటి ఎందుకు లేకెందుకు నీ వాచన బిడ్డు ఇంతలే తయారైంది బిడ్డ ఆగం అవుతుంది అంత నా పానం అంత పరిశాన్ అవుతుంది ఒక్క దిక్కు నిలుస్తలేదు నా పానం నేనేం చేస్తాను అయ్యయ్యో నా తల నొప్పి నేనేం చేస్తాను నా నెత్తి నొప్పి అయ్యయ్యో నా తల నొప్పి నేనేం చేస్తాను నా నెత్తి నొప్పి అమ్మో ఆ తల నొప్పి బాధలకు నేను తాళేను అవలరమ్మో తలనొప్పి బాధలకు నేను తాళేను అవరారా అరికాళ్ళ చురుకమంటే నెత్తిరకేమో పోటెళ్ళే అరికాళ్ళ చురుకమంటే నెత్తిరకేమో పోటెళ్ళే అవ్వ నాకు వచ్చిన రోగములే 60 మంది కట్టదాట నాకు వచ్చిన రోగములే 60 మంది కట్టదాట 60 మందికి రోగం వస్తే అలా 20 మంది బతరాట 60 మందికి రోగం వస్తే 20 మంది బతరాట బొక్క పొంటి వచ్చింది బొక్క పొంటి వచ్చింది బో జరం బిడ్డ ఓ నా బుద్ధ కొంచెం బుద్ధ రాపుతావు మరి కిత ఇక రాని వాడైతే రాని వారు రాని ఇక పండగ
అల్లల్లా నేరలు అయినా బీరాడు వస్తా ఉన్నాడు భార్య ఉండే బంగుళాల వేదికమైన రాజు మాల ముందుకు రానవచ్చనే మైనం రాజు ఇల్లంతా ఆగమాగమైనది నా భార్య ఎడిపోయింది ఇల్లంతా ఆగమాగమైందని నా భార్య ఎడిపోయిందో ఇలా అయ్యో తొక్కు షిప్ప మంది రోకలు బండే ఉన్నది మరుగుల బావులు ఇవి ఓ రాముడో రామన్నో రామ రాముడో రామన్నో రామ ఇల్లంతా ఆగమాగం ఆగమాగం చేసినాడు ఇక అన్ని పోయినా మంచిదే నా పెళ్ళ ఉన్నదో లేదో ఎవరికన్నా పోయిందో నువ్వు అందమైన గువ్వమే అందమైన గువ్వమే ఎవరు ఏమన్నారు నువ్వు లేచి చెప్పలేవా నేను అందాలగోవను నన్ను ఎవరు ఏమనలే అందనాలగోవను నన్ను ఎవరు ఏమనలే రండి బాబా మాయలదేవి నువ్వు అందమైన గువ్వని అంటే ఎవరు ఏమనలేదు నువ్వు బాబా అవగాహన పిల్లవ రాది సాయిత మర్చిపోయింది ఆగు ఇంకోకు ఇంటారా సుత్తే మన సుత్తే మర్చిపోయినా నువ్వు ఇది గదేముంది ఇట్లా సుత్త పట్టుకోదు అత్త ఇట్లా అన్నం వండినావు ఆకలి అవుతుంది అన్నం చల్లగుండా కొట్టిన కట్టెలు ఉన్నాయి గుంజిగా కొట్టిన కట్టెలు ఉన్నాయా ఏం పెట్టినా పోయిలా నా కాలు నా కాలు పెట్టినాక నా భార్య మాలి ఏ రోజుకి ఇట్లా మాట్లాడలేదు నా ఏంది దీని మాయ మాట అనుకున్నాడు రాదురా నువ్వు ఇట్లా మాట్లాడిన వానమ్మ రాంగ రాంగ అవతల నేనేమన్నా ఆయిల్లాదే ఏమన్నా నువ్వు నా మీద నాకంత 6 మంటలు ఎత్తాంది నేను ఆకలికి ఓర్చుకుంటారు వేల వృద్ధులు నా తమ్మిని కొడుకు బడిపోయి వచ్చే అల్ల అవుతుంది తమ్మిని కొడుకు అన్నం వండినవా అక్కడ చూసిలా ఇన్న రాక ఫలిలు మనకు 7 కొడుకులే మన కొడుకులకు అన్నం పెట్టిన అంటాడా ఈ మోగోడు తమ్ముడు కొడుకు అన్నం ఎట్లా అంటే నీ తమ్ముడు కొడుకును వచ్చేయ్యా మా నావు నరక మన బొంద మీద గడ్డి మొలవా వాని వారాలు దినాలు గాను వాని ఎత్తకపోను నన్ను పెట్టా నన్ను పెట్టిన కూరగాయలు ఆగంగారు ఏంది నువ్వు ఏ రోజు ఇట్లా మాట్లాడలేదు బాబా నీవు రాంగ నీవేమన్నా ఏం లేదు మరి ఏంది నీ లొల్లేంది నువ్వు ఎన్నడూ ఇట్లా మాట్లాడలేదు అన్నం పెట్టండి అన్నం లేదు సున్నం లేదు కొట్టిన కట్టిన పోలే నీళ్ళే పోసిన పో మరి ఎట్లా అనుకుంటున్నా నా మంటకే మండాలి పోయి ఏమంటే నీకు
అయ్యా నువ్వు నేను మనం కలిసి మన సంసారం ఎన్నటి సంసారం పొత్తులుంటుంది ఏడుతారు అల్లాడి సంసారం కాదు బాబా సంసారం ఇది మాది ఉమ్మడి కుటుంబమే బాబా తాతల నాటి ఆస్తి తండ్రి నాటి ఆస్తి పుట్టిన కాంతలు ఏరబంధం లేదు పుత్ర సంవత్సరం అంటాను ఏరబడితే వంట లేకుంటే వంట పోతున్నావో పోతున్నా బావా పోతున్నా నేను పోతా ఉన్నా ఏరు వరదవన్నమాట నీకు అత్తాది గాయిద్దాను నీకు అత్తాది గాయిద్దాను ఎవరు గాయద్ది నువ్వే నేను గాయదాన్ని అయితేనే ఏడుగురు తలపండు బలగా గాయది కడుకుంటూ కావడి కేంద్ర నేను చెప్తే నేను గాయత్రి కాకపోతే ఇంకేముండదు నా తమ్ముడు అనాలి ఏరు పడదామన్నా నా మరదలు అనాలి వాళ్ళు ఒక్క కొడుకు కాబట్టి ఏర్పడతాను ఒక్క కొడుకున్నోళ్ళు ఏరు పడదామన్నా ఏడుగురు కొడుకులు మనకు నీతో 8 మంది నాతో 9 మంది 9 కంచాలు మనయి నా మరదలు నా తమ్ముడు నా తమ్మునికి ఒక్క కొడుకు వల్ల 3 కంచాలే ఒక్క కొడుకున్నోళ్ళు ఏర్పడదామన్నా 7 కొడుకున్నోళ్ళు ఏర్పడదామన్నా వాళ్ళందరూ అడుగు నీ ఇలువ నీ ఇజ్జత్ నీ పరువు నీ ప్రతిష్ట పోవాలి గాయిద్దాన అడిగే వాళ్ళను 9 కంతలకి ఎంత తొడుతుంది 3 కంతలకి ఎంత తొడుతుంది మా పెద్దమ్మ కోడలు మా యారాలు పెద్ద ఆరాలి మా 9 కంతలు సానడుతుందా ఏర్పడదాను ఎవరనాలే చిన్నోళ్ళ సాజేపు సాయక్కని దగ్గరకి అయితే దుడ్డు పడిన అది అన్నది నీ అసలు ఈ సాయక్కని బిలు బాబా ఆ గొలుసు కొని చూసిపోయింది రే గొలుసు కొని చూసిపోయింది రేరా బక్కవా బాగానే వేసిందిరో గొలుసు ఎన్ని తులాలు నా తీసుకొని ఇది ఏం లేదు వద్దు వాళ్ళ కంచాలు కాదు వీళ్ళ కంచాలు కాదు ఏరు పడితే ఉంటా లేకుంటే పోతా పోతా పోయి కొడుకులో కొడుకులు రాగానే ఎమ్మడి తీసుకుని వచ్చా అంటారా కొడుకులు రాగానే ఎమ్మడి తీసుకుని వచ్చిన నేను చెప్పులేగా నీకు ఎల్లున్నాయి మరి నోటి నాకు ఎల్లున్నది ఓరి కొడుకులారా విన్నారు లోకమా ప్రజలోకమా నా కొడుకులే ఒక్క బాడకం నా వాడిని పిలువన్నాను ఒక్క నా వాడిని పిల్లలు తగ్గ తక్కువ తాళ వెంప ఓ చిన్నవా ఎటే పోతాన్రా ఎడిపోతాడు మళ్ళా ఈ పాపి షర్ట్ మళ్ళీ కొత్త బాబు దగ్గరికి పోతావా పాత పాడని ఇట్లా కొడుకోండి నేను ఎంతగానో ఏడవాలరా నీ ఏడుసులు మునిగిపోను ఎడిపోతాడా పోతానా మా అమ్మగారిని పోకన పోతానా తమ్ముడా అవ ఓని ఇన్నో ముందు ఇక ఏందయ్యా ఓ బాబడా నా అత్త కొడక నా మామ కొడక నా మగడా పోతానా పోయి నడులే కూర్చొని వాళ్ళకు ఓ మొక్కన కొంగ పెట్టుకుని ఓ ఓ ఓ అని ఎడతా ఎడితే వాళ్ళు వీరు కొడతారు ఎందుకు ఎడతానో అని వాళ్ళు అడుగుతారు అయ్యా నా మొగడ వచ్చి నా దగ్గరకు వచ్చి ఏరబడదాం అంటాడు వద్దా నేనంటానా నా మాడి దగ్గర నన్ను వచ్చి ఇలా కూర్చొని చెబుతా విన్నావా తమిళకి నాకు ఎడబాపుతానవే బామా
ఇయ్యకపోతేనా నా భార్య బజార్కి ఎక్కుతుంది. తమ్మిని కొడుకుని చూసుకొని భార్యని ఇల్లెల్ల కొట్టిండంటే నా పరువు వేయను, నా భార్య పరువు వేయనట్టు. నా భార్య పరువు వేయను, నా పరువు వేయనట్టు. బామా నేను బజార్కి ఎక్కద్దు, నా తమ్మినికి ఎరుగొత్తానమ్మా. వస్తానే ఎడ్ల బండి ఏకామైతే ఢిల్లీ కాంత ఎవలేమో ఎయ్యగలరో ఢిల్లీ కాంత. ఎడ్ల బండి ఏకామైతే ఢిల్లీ కాంత ఎవలేమో ఎయ్యగలరో ఢిల్లీ కాంత. మనం ఇద్దరం ఒక్కడైతే ఢిల్లీ కాంత మందికి 7 రూపాయే ఢిల్లీ కాంత. మనం ఇద్దరం ఒక్కడైతే ఢిల్లీ కాంత మందికి 7 రూపాయే ఢిల్లీ కాంత. విన్నారా బాడకౌళ్ళు పాట? ఉన్నారు. ఎవరు జోలికి పోవద్దు. అవును, మనం ఏడుంటామో ఏడబోతాం, ఎవరు తొలి పోవద్దు. మునుపట్లే భార్య మాట ఎన్న రాజమైన బిరాజనమ్మా. ఇదే కళ్ళ కచ్చిరి కాడ పోయి తమ్మినికి ఏరుకోసేస్తానమ్మా. ఏరుకోసేస్తా ఇట్లా మళ్ళీ బాధ తాగనిస్తలేదు. ఏ ఇతరం లేకుండా మోసే ఇతరం ఉండాలి. మగోనికి అయినవా మోగానికి ఆడది అంకుశం వస్తుంటది. భార్య మాట ఇసారిస్తే బిల్డింగ్ మీద బిల్డింగ్ కడతాడు. మా భార్య పైన మాడినోడు ఏతాడు గుడిసెల్లే ఉంటాడు. మరి ఎరగొత్తానంటున్నా మరి ఎట్లా ఎరగొత్తావు? ఎట్లా ఏరేంది? తల్లి గరబాల 2 భాగాల వై పుట్టినవు బామ. 2 రూపాయి రాజ్యంలో శరీరార్థ రాజ్యం. నా తమ్మినికి సగం, నాకు సగం. నువ్వే ఎవరు వద్దారు ఇంకా నీ ఎవరేస్తాడు చెప్తా. ఏమన్నా మోగోడు 4 రూపాయలు సంపాదించుకునే ఎగురే ఈ గుంజిగాంది. ఏమివ్వండి తెలియదు నా సంవత్సరం కూడా సాగు చెప్పారు ఇక్కడికి వచ్చి. కన్ను వాళ్ళు కూడా సాలు చెప్తారు లేచి లేచి. కన్ను మూసిన ఇట్లా అవును దబ్బున చెరసాగం పాలు అంటాడు. ఓ 4 ఎకరాల భూమి ఉంటది. 4 ఎకరాల భూమి ఉంటే 4 ఎకరాలు ఎట్లా మస్తున్నామ్మ కూడా పోయి చెరు 2 ఎకరాలు, వాళ్ళకు 2 ఎకరాలు, మాకు 2 ఎకరాలు. వాడిని 2 ఎకరాలల్లా మా మరిది కొడుకు ఒక్కడే బతుకుతాడు. బతుకుడు పెద్దోడు అవుతాడు, బుద్ధిమంతుడు అయితే 1 ఎకరంలో ఒక్కడు 2 ఎకరాలు బతకవచ్చు. నా 2 ఎకరాల్లో నా కొడుకులు 7 రాయే, నాతో 8 రాయే, మీ ఎట్లా బతకాలి? మనిషికి ఎంత వస్తుంది? 10 గుంటలు కూడా రాదురా. మనిషికి 10 గుంటలు వస్తుంది కావాలి. ఏందయ్యా తండ్రుల పాలు బంధు, తండ్రుల పాలు బంధు. పిల్లల పాలు పెట్టు నాదా నానే నాదా. పిల్లల పాలు పెట్టు నాదా నానే నాదా. తల్లుల పాలు బంధు, పిల్లల పాలు పెట్టేది ఉంటే 9 ఎకరాల భూమి ఉంటాయి. 9 ఎకరాల భూమి ఉన్నది ఉంటే నాకు 7 కొడుకులు వాటిగా నాకు 7 ఎకరాలు వస్తాయి. నా మరిదికి 1 ఎకరం 1 పాలు పోతుంది. ఇంకొక ఎకరం ఉంటుంది కదా, మీ ఇంటికి పెద్దలం కదా, నాకు జట్ట పాలు వస్తుంది. నా 8 ఎకరాలలో నా కొడుకులు బతకచ్చు. ఎట్లా ఎగురం ఎగురం ఎంతసేపు ఈసారి కొడుకులు చూస్తాను గట్లగానే 7 వాళ్ళ సంవత్సరం మనం తీసుకొని 1 పాలు సంవత్సరం తమ్మినికి ఇస్తే ఊళ్ళో ఉన్నోళ్ళు ఊంచనోళ్ళు మీద ఊస్తారు.
మంచిగా ఏమున్నది వాళ్ళు అంతా తుప్పుడు వస్తే ఇటు తుడుచుకుంటే అదే పాయ అందుకు కూడా చెడ్డదావా ఇది ఓ నువ్వు ఏదైతే పోసినావో నువ్వు వేసావు నీ గుడ్డే పెడతావో నేను అదేముండా నా కోడి వ్యాపారం గుడ్డు పెట్టా ఇక మొగడు నీ పైన నడుచుకుంటాడు కోడిని కాదు బాగా ఎంతనే కానీ కోడిని కాదు బాతుని కాదు నా మోగడు ఏరుపోసి అత్తాను కావచ్చు దుకాణంలో పోయి కొడుకులు తెచ్చి ఉడకబెట్టి బొట్టు వేసి కంచంలో ఎత్తా అంతా ఒకవేళ నీకు తినసాద కాకపోతే నేను కచ్చపచ్చ నేను నవిలి నా నోట్లు తీసి నోట్ల వారితో నువ్వు మింగు గంతి కోడిగుడ్డు కూడా దంగ నాకు నా బతుకు నువ్వు నలడానికి నీ దవడలు వస్తాయండి పో నువ్వు ఎంత ఆత్మకల్లదాన్ని బాబు అయ్యో తమ్మిని వేడికి వస్త ఉన్నడే అసలు కలదే మర్చిపోయినా మళ్ళీ ఇట్లా పొద్దుపోతాడు పోనీ అయ్యో ఆగు ఎంతైనా గాని కాస్త అయిన భూములేమో మన పాలు పెట్టు పూరం పోకు భూములేమో మీ తమ్ముడు పెట్టు కాస్త భూములు అదే పాలిచ్చే బర్రెలేమో మన పాలకు పెట్టు పాలేని బర్రెలేమో వాణికి పెట్టు నాగడ మీద నడిచే ఎట్లేమో మన పాలకు పెట్టు ముసలి ఎట్లేమో వాణి పెట్టు కోట్లకు ధర చేసిన కొత్త మాలు మన పాలకు పెట్టు ఈ పాతమాలు వాణికి పెట్టు వాడంటే నీ అన్న అనుకుంటాను అనుకుంటాను వాడు నా మరి వాడి మన పోయి వాడు తత్తింది వాడు తత్తింది మన కొడుకు తత్తింది వాడు నా కవన బొంద మురుగా నాకు అన్న దాపురమైన వాడకావు కొడుకున్న బొందల వాళ్ళే పడతారు అందరు పెద్దలు భార్య మాట నా తమ్మి నాకు బాబు దానబే బాబు రామ 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 నా తమ్ముడు ఎంత బాధపడుతుందో వాడు ఎంత బాధపడ్డా నా భార్య నోటికి మాట వచ్చింది వాడికి ఎరువడక తప్పదనుకున్నాడన్నా ముందుకు అన్నా కచ్చర ముందుకు రాని వచ్చిన నన్నత్త నన్న కూడా గుర్తులో ఉన్న తర్వాత కానీ తమ్ముడు గుర్తులోకి వెళ్ళి గుర్తులోకి వెళ్ళి అన్ననే అన్ననుకున్నాడు తమ్ముడా నీలసేనా అన్నకెంత మర్యాద ఇచ్చినవురా నేను కదిరి కాడికి రాగానే లేదు అన్న కూసోమన్నవురా అయ్యో తెల్లారితే ఈ ప్రేమ ఈ ప్రేమలు ఉండవురా రావట్లేదా తెల్లారు ఈ ప్రేమ ఉన్నది కూడా కలకలకల కన్నీళ్ళు తీస్తావు నిన్ను ఎవరెత్తు మాట అన్నారే రావట్లేదా కచ్చిరిగాడు ఏడుకుంటా వస్తాను నిన్ను ఎవరెత్తు మాట్లాడరే
పాలి వాళ్ళం అయితే ఉన్నాము రామచేరా పాలి వాళ్ళం అన్నమాట రామచేరా కోడిగడ్డ వచ్చినది రామచేరా మరుగు మాడి వీడు నాకు అర్థం కాలేదు ఇంటిలో నాడు స్త్రీకి 7 వల్ల మాట రావద్దురా 7 వల్ల మాట మన ఇంత వచ్చగలరా నీ భార్యకు రాలేదు నీ కొడుకు రాలేదు కానీ ఈ 7 వల్ల మాట తమ్మి నా భార్య కంచ కాదరా రామచేరా నా భార్య కంచింది కాబట్టి తమ్ముడు ఎన్నేళ్ళున్న 7 వడక తప్పది 100 ఏళ్ళున్న రావక తప్పది ఈ కంచెల మీద తమ్మి ఏరు కూడా నీకు వస్తరా రామచేరా మాట వలికి రావే రామచేరా నిన్ను నీ అన్న మాటలన్నా నా భార్య నీ మరదలు నిన్నే వాళ్ళన్నదా ఎందుకు కొడుకు కాదు రామచేరావు నా కొడుకు జాబంతి రాదు మిమ్మల్ని అన్న మాటలన్నా ఏడన్న మాట మీ నోటి గడ్డ వచ్చిన మమ్మల్ని ఎరువు సాగం చేస్తావా తమ్ముడా అన్నో నీ ఎన్నడ నియమం గుడిలో కూర్చొని నేను కత్తిపట్టి రాజ్యం లేదు నా భార్య నియమరదల గురింట్లా ఎదువారం గురించి తెలియదు అన్న అంగడ్డ ధర తెలియదు తెలియని వాళ్ళనల్ల రామచేరావు ఏరు పోసి ఆంగం చేస్తావా రామచేరా నిన్ను అగవెన్ను ఎదుకుంటా తమ్ముడా 2 కళ్ళురా నాకు నా ఎడమ కన్ను నా కచ్చిరి మీద నా కొడుకు మీద ఉంచుకుంటా కుడి కన్ను నీ కొడుకు మీద నీ కచ్చిరి మీద ఉంచుకుంటారా తమ్ముడు ఊళ్ళో 10 మందిని తీసుకొని వస్తే కచ్చిరి మీద ఏరుపోతా తమ్ముడు తమ్ముడా ఊళ్ళో పోయి మాత్రం 10 మంది తీసుకొచ్చుకో ఇక ఏరువడదా అన్నమాట ఆడవాళ్ళ నోటికి వచ్చింది కాబట్టి ఏరువడ కదా 10 ఊళ్ళో పోయి 10 మంది తీసుకొచ్చుకోమన్నాడే అవయ్య ప్రాణం వంగ 3 నెలల పసిగుడు నా అన్న నన్ను సాది పెళ్లి చేసి నా తమ్ముడికి పెళ్లి చేయాలని పెళ్లి చేసి సంతానం కాకపోతే నా కొరకు మాత్రం పాటలు పడ్డాడే సంతానం కలగాలని నా అన్న మాత్రం అనగా నాగమల్లి కట్టిన తోడు నా అన్న నన్ను ఎడబడుతురా అన్నా 2 చేతులు దాపన్నా ఎందుకు తమ్ముడు ఇదిగో అన్నా తమ్ముడా 3 దోసుకొని చేతులు పెడతాను 10 మంది తోడు నాకు అవసరం లేదు 3 దోసుకొని చేతులు పెట్టిన గడి ఒక్క కోసిచ్చినా ఇంకా అదేనా ఇంటి దేవుడి దైవాన్ని బతుకుతానే అన్నో 10 మంది తోడు పని లేదే అన్నో మైనంపి రాజా తమ్ముడు ఆ మాట అన్నప్పుడు అన్నకు కడుపులో చేపెట్టి కలవేసిన సన్నం అనిపించి నీకెవరు చెప్పిన బుద్ధిరా ఎవరు చెప్పిన బుద్ధి అయ్యో చెప్పిన బుద్ధా నేను ఏడుతున్నా నా తమ్ముడు ఏడుతున్నా అప్పుడు అన్నాను కొన్నాడే